నీవే నా కోసం వచ్చావయ్యా. ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టినవాడు. అందరూ కళ్ళు మూసుకోవాలి, ప్రభు సన్నిధిలో కళ్ళు మూసుకోవాలి. ప్రభు వైపు చూద్దాం అందరం కూడా. కొద్ది నిమిషాలు దయచేసి మమ్మలను మా అతిక్రమములను మన్నించండి ప్రభు అని ప్రభు సన్నిధిలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రభుని స్తుతిస్తూ స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండవద్దు. అందరూ స్తుతించాలి. స్తుతిని స్థితిని మారుస్తుంది. స్తుతించిన దావీదును రాజుగా చేశాడు యేసయ్య. స్తుతించిన దావీదును రాజుగా హెచ్చించాడు యేసయ్య. ప్రార్థించే ఎస్తేరును గణపరిచిన దేవుడు, గోనె పట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో అంగలార్చిన దానియేలును దేవుడు గణపరిచిన వాడు. మొర్దెకైని హెచ్చించిన వాడు, కలలు కనగలిగిన వాడిని దేవుడు జనములకు దీవెనకరంగా మార్చాడు. బలిపీఠము కట్టిన అబ్రహామును జనములకు దీవెనకరంగా మార్చాడు. దేవుడు చేయబోతున్న వాటికి కృతజ్ఞతలు చెప్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చెప్దాం, నన్ను క్షమించు ప్రభువా, తెలుసో తెలియకో చేసిన ప్రతి తప్పిదాలను క్షమించండి నాయన. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడికి మీరు రండి నాయన, వెల్కమ్ యు హోలీ స్పిరిట్ గాడ్. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతుం. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా అద్భుతాలు చేయబోతున్న దేవునికి కృతజ్ఞతతో, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్న దేవునికి ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో కృపలను తలంచుచు దేవుని ఆరాధిస్తుండగా ఈ ప్రాంతంపైకి పరలోకం తెరవబడును గాక. యేసు క్రీస్తు నామంలో ప్రతి శాపం నిరగబట్టబడి యేసయ్య రక్తముతో ఈ ప్రాంతంపై పరలోకం తెరవబడును గాక. నీ ఒక్కడవే హెచ్చాలి యేసయ్య, నీ ఒక్కడవే ఘనపరచబడాలి. ఈ కార్యం జరగబోతుంది. కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా కృతజ్ఞతతో స్తుతించు. ఆయుష్కాలమంతా ఈ మాటను ప్రవచించు, ఈ మాటను పలుకుతుండగానే, ఈ మాట ప్రవచిస్తుండగానే ఈ మాట మీ కుటుంబాలపై నెరవేర్చబడును గాక. మన పరిచర్ల పక్షంగా నెరవేర్చబడును గాక. నీ
కన్నీటి నాట్యంగా మార్చే దేవుడు. రూపింపబడుచున్నా ఆయుధములినను రూపింపబడుచున్నా ఆయుధములినను నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. నాకు విరోధమై వర్ధిల్లదు అని చెప్పిన మాట సత్యం. ప్రభువు చెప్పిన మాట సత్యం. కృపలను అలల్చుచు కృపలను అలల్చుచు ఆయుషాలమల్లా ప్రభుని కృతజ్ఞతతో చేయబోతున్న గొప్ప కార్యాలకై, కృతజ్ఞతతో అలంచుచు కృపలను హల్లెలూయా. ఈ రాత్రి మీ బ్రతుకులలోనికి ఈ దినాన ప్రవచించండి. నోరు తెరిచి మాట పలకండి. చేయబోతున్న అద్భుతాలకై ప్రభువుని స్తుతించండి. అద్భుతాలకై ప్రభువుని స్తుతించండి. సతతము తన కృప వెల్లడి చేయా శుద్ధులతో ఇహలో శుద్ధులతో నిలిచెను. సతతము తన కృప వెల్లడి చేయా శుద్ధులతో నిలిచెను. ఇహలో శుద్ధులతో నిలిచెను. కృపలను అలంచుచు కృపలను అలంచుచు ఆయుషాలములు కృతజ్ఞతతో ఆయుషాలములు కృతజ్ఞతతో కృపలను అలంచుచు కృపలను అలంచుచు దర్శనను దంత కుప్పల మీద నుంచి లేపి రాజులతో అధికారులతో కూర్చుండబెట్టే పరలోకాన్ని ప్రాంతంపై తెరవబడుగాక.
కృపలను చేయబోతున్న కార్యాల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్య కార్యాల కొరకు దేవుడి దూతల పరిచర్య మనలో జరుగుతున్నది. కన్నీటిలో ఎలలో నే కృంగిన వేళలలో Thank you, Jesus. నింగిలి చీల్చి వర్షము పంపిన నింపెను నా హృదయం. ఈ మాట మీ కుటుంబాల్లో నెరవేర్చబడును. ఈ పరిచర్లో నెరవేర్చబడును. మూయబడిన పరలోకం మన తలలపై తెరవబడును గాక. ఇప్పటికే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రాంతం పైకి పరలోకాన్ని తెరిచి ఉంటుండగా సతతము తన కృప వెల్లడి చేయ శుద్ధులతో నిల్పెను.
నింపెను కృపలను తలంచుచు కృపలను తలంచుచు ఆయుష్కాలమంతా ప్రభుని కృతజ్ఞతతో స్తుతింతు. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. Thank you. ఒక నిమిషం అలాగే రెండు చేతులు పైకెత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం సెలవు